రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఏం జరుగుతోందో ఎలా జరుగుతోందో తెలియటం లేదు, కానీ పాకిస్తాన్లో భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నటువంటి, లేకపోతే ఉగ్రవాద సెల్స్ని ఆపరేట్ చేస్తున్నటువంటి, ట్రైనింగ్ ఇచ్చి మన దేశంలోకి జొప్పిస్తున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా పైకి లేచిపోతున్నారు. చనిపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొందరు యాక్సిడెంట్లలో చనిపోయారు, కొందరు ఎవరో తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్చి వెళ్ళిపోయారు, కొందరు పాత కక్షల కారణంగా వచ్చి చంపేసేసి నమాజ్ చేస్తుండగా చంపేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు మెడికల్ షాప్లో కూర్చుని మందులు ఇస్తుండగా హతమార్చి వెళ్ళిపోయారు. ఈ రకంగా వివిధ కారణాలతో, వివిధ రూపాలతో భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి లష్కర్, జైష్ ఇటువంటి సంస్థలకు చెందినటువంటి వాళ్ళు పైకి పోతున్నారు. ఇదొక 3-4 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ సంఖ్య ఇప్పటికీ 60-70కి చేరి ఉంటుంది. తాజాగా కాసిం గుజ్జర్ అనేటటువంటి ఉగ్రవాది పెషావర్లో చనిపోయాడు. ఈ కాసిం గుజ్జర్ పాకిస్తానీ కాదు, ఇతను భారతదేశానికి చెందినవాడు. జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి రియాసీకి చెందినవాడు. రియాసీ నుంచి ఉగ్రవాదిగా మారి ఇతను పాకిస్తాన్కి వెళ్ళాడు. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉంటూ చాలా కాలం ఆపరేట్ చేశాడు. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పనిచేశాడు. ఇతనికి కాసిం గుజ్జర్తో పాటు ఇతనికి సల్మాన్, సులేమాన్ అనే 2 అలియాజులు కూడా ఉన్నాయి, 2 మారు పేర్లు కూడా ఉన్నాయి. ఈ 3 పేర్లతో ఇతను ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఆపరేషన్ సింధూర్ తరువాత మళ్ళీ పాకిస్తాన్ నుంచి భారత్లో జొప్పించేందుకు ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాల్ని ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. ఇతను ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో ఈ స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత గత నెల నుంచి కనిపించలేదు, ఫిబ్రవరి నెల నుంచి కనిపించలేదు. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారము గుర్తు తెలియని వ్యక్తులు ఇతన్ని కాల్చి చంపేశారు. కాసిం గుజ్జర్ అలియాస్ సల్మాన్ అలియాస్ సులేమాన్ పైకి వెళ్ళిపోయాడు. 2-3 రోజుల క్రితమే ఇతనికి 2-3 రోజుల క్రితమే లష్కర్ తోయిబా సీనియర్ కమాండర్, ఫండ్ రైజర్, అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున రాడికలైజ్ చేసి రిక్రూట్ చేసేటటువంటి బిలాల్ ఆరిఫ్ సలాఫీ ఇతన్ని లష్కర్ తోయిబా హెడ్ క్వార్టర్ అయినటువంటి మురీద్కేలో ఉన్నటువంటి మర్కజ్ తోయిబా మసీద్ లోపల రంజాన్ ప్రార్థనలు చేస్తున్నటువంటి సమయంలో అతనితో పాటు చాలా కాలం కలిసి పనిచేసినటువంటి ఉబైదుల్లా ఖాన్ అనేటటువంటి లష్కర్ నాయకుడు వచ్చి కాల్చి చంపేసేశాడు. అతని భార్య వచ్చి కత్తితో పోట్లు పొడిచింది. ఉబైదుల్లా ఖాన్ కాల్పులు జరిపారు. అంతర్గతంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు, అదేవిధంగా ఉబైదుల్లా బంధువు మేనల్లుడిని, ఇతను మేనల్లుడు కాదు వాస్తవానికి అల్లుడిని సలాఫీ చంపించాడన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసులు సలాఫీ పక్షాన ఉన్న కారణంగా ఉబైదుల్లా కక్ష పెంచుకుని అతన్ని చంపేసేశారు అని చెప్తున్నారు. అదేవిధంగా లష్కర్ తోయిబాకి చెందినటువంటి మరొక్క సీనియర్ నాయకుడు, అతని పేరు అబ్దుల్ గఫార్. ఈ అబ్దుల్ గఫార్ని కూడా కొద్ది రోజుల క్రితమే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హతమార్చి వెళ్ళిపోయారు. పాకిస్తాన్లో ఇప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేసి వెళ్ళిపోవడం అనేది ఎంత సర్వసాధారణమైందంటే లష్కర్ తోయిబా వంటి సంస్థ కానీ, జైషే మొహమ్మద్ కానీ, పాకిస్తాన్ పోలీస్ కానీ, పాకిస్తాన్ ప్రభుత్వము, భద్రతా దళాలు అసలు ఈ మరణాలను లెక్క చూపించటం లేదు. ఇదేదో కార్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు, రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు, ఈ రకమైనటువంటి కథలు చెబుతున్నారు. వాళ్ళు ప్రస్తుతము ఏ కవర్లో ఉన్నారో, మందులు అమ్ముకునే వ్యక్తిలాగా ఉన్నారు, లేకపోతే సైకిల్ రిపేర్ చేసే వ్యక్తిలాగా ఉన్నాడు, చిన్న తరహా వ్యాపారాలు చేసేవాడిలాగా, టీచర్ లాగా ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులు, మారు రూపాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు సొంత దేశంలోనే మారు రూపాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళను గుర్తించి ఎవరో ఏరేస్తున్నారు. ఏరివేస్తున్న వాళ్ళు పాకిస్తాన్కే చెందినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందినటువంటి వాళ్ళు అయి ఉంటారని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్కి ఇప్పుడు వీళ్ళ అవసరం తీరిపోయింది. అందుకని వీళ్ళను ఒక్కొక్కళ్ళుగా ఎలిమినేట్ చేసినట్టయితే పాకిస్తాన్కి
ప్రపంచ దేశాలకు చెప్పుకునేందుకు మేము ఉగ్రవాద దాడులకు మేము గురి అవుతున్నాము, మేము ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయటం లేదన్నటువంటి కట్టుకథను అమ్మాలంటే ఈ తరహా వ్యక్తులందరినీ పైకి పంపాలి. కాబట్టి పాకిస్తానీ ఏజెంట్సే వీళ్ళని హతమారుస్తున్నారని ఒక పెద్ద ఆరోపణ ఉంది. అయితే పాకిస్తాన్ మాత్రం ఇదంతా కూడాను భారతదేశానికి చెందినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెంట్లు వచ్చి వీళ్ళను గుర్తించి ఏరివేస్తున్నారని చెప్తోంది. కానీ అఫీషియల్గా ఆన్ పేపర్ మాత్రము ఈ తరహా కేసులు నమోదు కావడం లేదు, ఈ రకమైనటువంటి ఆరోపణలు పాకిస్తాన్ చేయటం లేదు. ఎందుకంటే కుక్కిన పేనులాగా, తేలుకుట్టిన దొంగలాగా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. తేలుకుట్టిన దొంగ అరవలేడు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.